మారేడుమిల్లిలో జరిగిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్పై జరుగుతున్న మెజిస్టీరియల్ విచారణ తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. విచారణ పారదర్శకంగా జరుగుతుందని అధికారులు ప్రకటించినా ప్రజలను ముందుకు రాకుండా కట్టడి చేశారనే విమర్శలు కూడా వినిపించాయి. హిడ్మా తల్లి, మరికొంతమంది బంధువులు అధికారులు ఏర్పాటు చేసిన కారులోనే నేరుగా విచారణకు హాజరయ్యారు. వారు ఎవరినీ కలవకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. విచారణ 2 రోజులే కాకుండా మరికొన్ని రోజుల పాటు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్రాని అందిస్తారు. ఎదురుకాల్పుల ఘటనపై రంపచోడవరంలో జరుగుతున్న ఈ మెజిస్ట్రేట్ విచారణలో తొలి రోజు ఏదైతే ప్రభుత్వం అనుకుందో అదే విధంగా విచారణ కొనసాగినట్లుగానే చెప్పుకోవాలి. ఎవరైతే హిడ్మా కుటుంబీకులు కానీ వారి పరిచయస్తులు కానీ ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారైతే కనుక ప్రైవేట్ వాహనాల్లో వచ్చారు. వారితో రహస్యంగానే వారిని లోపల తీసుకెళ్లారు. వారితో అలాగే వాంగ్మూలాలు కూడా నమోదు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎవరు కూడా బయట వ్యక్తులు రానివ్వకుండా పోలీసులు పూర్తిగా కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేసి తుపాకుల మధ్యనే ఈ విచారణ పూర్తి చేయించారంటూ కొంతమంది తమ నిరసన కాలం వినిపించినప్పటికీ అటువంటివి ఏమీ కనిపించకుండా పోలీసులు మాత్రం చాలా చక్కగానే రక్షణ చర్యలు చేపట్టారని చెప్పాలి. హిడ్మా అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్పై ఎదురు కాల్పుల్లో మరణించాడని చెప్పేసి ఏ విధంగా పోలీసులు చెప్తున్నారో కేవలం అక్కడ సాక్షులు పోలీసులు అని చెప్పాలి తప్పించి మరెవరు లేరు. అటువంటి ఘటనల్లో ఎవరు వచ్చి సాక్ష్యం చెప్పినా చెల్లుబాటే అవకాశం లేకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తనపై పడ్డ రక్తపు మార్కలు తుడుచుకునేందుకే మెజిస్ట్రేట్ విచారణ చేపట్టిందని అందరూ అనుకుంటున్న విషయం ఇది. ఇందులో భాగంగా చేసిన విచారణలో తొలి రోజు అయితే కనుక ఎవరు పెద్దగా అభ్యంతరాలు లేకపోయినా 1-2 వ్యక్తులు మాత్రం తమ గళ్ళాలు 2 తోటాలుగా వినిపించారని చెప్పాలి. హైదరాబాద్ నుంచి వచ్చిన హైకోర్టు న్యాయవాది ఒక ఆయన మాత్రం చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అలాగే మరో అక్కడ ఆదివాసీ హక్కుల పోరాట నాయకుడు రమణ కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. తుపాకుల మధ్యన చేయడం కరెక్ట్ కాదని ప్రజాస్వామ్యంగా చేయాలంటూ వాళ్ళందరూ గళం విప్పినప్పటికీ ఇక్కడ మనం ఒక విషయం మాత్రం ఖచ్చితంగా పరిశీలించుకోవాలి, పరికించుకోవాలి. ఎందుకంటే లక్ష్యం కోసం సాయుధ పోరాటం చేయడమే, ఒక జీవితాన్ని పణంగా పెట్టడమే ఒక వర్గం బాధ్యతగా తీసుకుంటే, జీతం కోసం జీవితాన్ని పణంగా పెట్టేది మరో వర్గం. ఈ 2 మధ్యలో ప్రభుత్వాలు ఏ విధంగా కాకతాళీయంగా తమ పాత్ర పోషిస్తాయి అన్నది ఇక్కడ స్పష్టంగా మావోయిస్టు దళాలను నిర్మూలించడానికి రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న అడుగుల్లో భాగమే తప్పించి మరో విధంగా ఏదో మెజిస్ట్రేట్ విచారణ ద్వారా ఏదో న్యాయం జరుగుతుంది అన్న విధంగా మన కోణాలు కూడా మనకు కనిపించవు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకుంటే కనుక చరిత్ర పుటల్లో తన పేజీ అంటూ లిఖించుకున్న మావోయిస్టు అగ్రనేత హిడ్మా మాత్రం చరిత్రలోనే ఉన్నాడు. ఎందుకంటే అతని పోరాటం ఎంత గొప్పదైనప్పటికీ ఈ ఎదురు కాల్పులు మరణించడం చాలా బాధాకరమైనప్పటికీ ఇక్కడ ముఖ్యంగా జరిగిన మెజిస్ట్రేట్ విచారణలో మాత్రం చాలా విషయాలలో పరికింపబడ్డానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఏ విధమైన సాక్ష్యాలు లేవు. అతను ఎందుకు వచ్చాడు అన్న విషయం పైన కూడా స్పష్టత లేదు. బస్తర్ ప్రాంతం సుక్మా జిల్లాల నుంచి ఇక్కడ వరకు ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు అంటేనే ఎందుకు వచ్చాడన్న దానిపైన, ఏ విధంగా వచ్చాడన్న పైన స్పష్టత లేనప్పుడు విచారణ ఏ విధంగా సాగుతుందన్నది మనం ఇట్టి ఊహించుకోవచ్చు. విడిజల్ నిశ్చిన్నితో నదీం ఖాన్ దురాని, కాకినాడ. ఈరోజు రంపచోడవరంలో నవంబర్ 18వ తారీఖు జరిగిన 2 ఎన్కౌంటర్ల మీద సబ్ కలెక్టర్ చేత జరుగుతున్న మెజిస్ట్రేట్ ఎంక్వైరీలో పాల్గొనడం కోసంగా ఇక్కడికి రావడం జరిగింది హైదరాబాద్ నుంచి. అయితే నేను ఇప్పుడు ఇంత ప్రశాంతంగా కనబడుతున్నాను కానీ మేము ఇక్కడ వచ్చి 2 నుంచి సాయంత్రం 5 దాకా ఎంక్వైరీ ప్రజా విచారణ అని కూడా చెప్పి ప్రకటన ఇస్తే ఏ ప్రజా సంఘాలైనా రావచ్చు అంటే నేను లాయర్ల సంఘం తరఫున అట్లాగే ప్రజా సంఘాల తరఫున రమణ మేము ఇద్దరు కూడా వస్తే మా ఇద్దరిని లోపలికి పోనీ ఆపేశారు. ఇక్కడ తుపాకులతో ఉన్న పోలీసులు ఆపేశారు. ఎందుకు ఆపుతున్నారు ఏంటంటే మా సిఎస్ఆర్ చెప్పారండి. సిఎస్ఆర్ ఏం చెప్పారంటే ఎవరంటే లోపల మీటింగ్ అవుతుంది, పర్మిషన్ లేదే పంపించడానికి లేదు. లోపల జరుగుతుంది మీటింగ్ కాదు, లోపల జరుగుతుంది విచారణ. ఆ విచారణకి పేపర్లో అదే అధికారి అంటే సబ్ కలెక్టర్ గారే ప్రకటన ఇచ్చారు. ప్రజా విచారణ జరుగుతుంది, ప్రజా సంఘాలు కూడా ఎవరికి ఏ సమాచారం తెలిసినా వాళ్ళు వచ్చి పాల్గొనవచ్చు అని చెప్పి. కానీ తుపాకులతో అడ్డుకున్నారు, లోపల పోనీలేదు. చాలా గొడవ చేస్తే కానీ అంతకన్నా ముందు అసలు మీడియా మిమ్మల్ని పోనీలేదు, లోపలి మిమ్మల్ని ఎక్కడో దూరం పెట్టేశారు. ఒక కెమెరా కూడా కనబడి నాకు. అంటే వీటి మీడియాను దూరం పెట్టి పాల్గొనడానికి వచ్చిన ప్రజా సంఘాన్ని దూరం పెట్టి ఏం విచారణ జరుగుతుంది లోపల?